హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర వచ్చేసి JBL నుంచి వెరీ రీసెంట్లీ లాంచ్ JBL సినిమా SB560 అలియాస్ 550. ఫ్లిప్కార్ట్లో అయితే మనకి 550 లాగా ఉంటుంది, అమెజాన్లో 560 లాగా ఉంటుంది. నేమ్ మాత్రమే ఫరక్ అనమాట, రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. ఈ రోజు వీడియోలో మనం ఈ JBL సౌండ్ బార్ 15,000 రూపాయలకైతే వీళ్ళు సేల్ చేస్తున్నారు కదా, ఈ సౌండ్ బార్ కొనొచ్చా లేదనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో హైలైట్స్ అయితే కొన్ని ఉన్నాయి. లైక్ మీకు ఇది 250 వాట్ అవుట్పుట్తో వస్తుంది అండ్ 3.1 ఛానల్, నాట్ 2.1, 3.1 ఛానల్తో వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వైర్లెస్ అనమాట. ఇది మీకు ఎటువంటి వైర్స్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవన్నీ ఫర్దర్గా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనకి బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది అండ్ ఒక HDMI కేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి వాల్ మౌంట్ కిట్, యూజర్ మాన్యువల్ అండ్ రిమోట్ కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా సబ్ ఊఫర్ అండ్ సౌండ్ బార్ అయితే మనకి చూడడానికి ఉంది. ఫస్ట్లీ డిజైన్ చేతిలో పట్టుకోగానే చాలా సాలిడ్గా ఉంది, చాలా వెయిట్ ఎక్కువ అవుతుంది అనమాట. మేబీ డ్రైవర్స్ మంచి హై క్వాలిటీ డ్రైవర్స్ యూజ్ చేశారో, మేబీ వుడ్ యొక్క వెయిట్ ఉందో తెలియదు, కానీ చాలా హెవీ ఫీలింగ్ అయితే ఉంది. బట్ బిల్డ్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు JBL అనేది. ఫ్రంట్ గ్రిల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్లు ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. అండ్ టాప్లో ఇక్కడ మీకు చూడొచ్చు JBL బ్రాండింగ్ ఉంటుంది. అండ్ కంట్రోల్స్ మనకి ఒక సైడ్కి అయితే ఇచ్చారన్నమాట. టచ్ కంట్రోల్స్ ఇవి మీకు ఇక్కడ మీకు జస్ట్ ఇవి టచ్ చేస్తూ మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన పోర్ట్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. సౌండ్ బార్ డిజైన్ విషయానికి వస్తే అండ్ సబ్ ఊఫర్ యాజ్ యూజువల్ మీకు ఇక్కడ JBL బ్రాండింగ్ ఉంటుంది. బేస్ రిఫ్లెక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓవరాల్గా ఇది కూడా కొంచెం కాంపాక్ట్గానే ఉంటుంది. ఈజీగా మీరు ఇంట్లో ఏదో ఒక కార్నర్లో ఈజీగా పెట్టుకుని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీలో రెండింటిలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. JBL అనేది మంచి బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చింది. అండ్ ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం మీకు ఇది HDMI ARC సపోర్ట్తో వస్తుంది. అండ్ ARC ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఆప్టికల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ USB ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ బ్లూటూత్ ఉండగానే ఉంటుంది. బ్లూటూత్ ద్వారా కూడా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం కాంపాక్ట్ రిమోట్ అయితే ఇచ్చారు. రిమోట్లో మీకు బ్లూటూత్ పేరుకి సంబంధించిన బటన్ ఇచ్చారు. అండ్ టీవీ అంటే ARC HDMI ద్వారా కనెక్ట్ చేసుకుంటే టీవీ బటన్ క్లిక్ చేస్తే షిఫ్ట్ అయిపోవచ్చు. బ్లూటూత్కి టీవీకి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ నావిగేటింగ్ బటన్స్ ప్లే పాస్ బటన్స్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బటన్స్ ఉన్నాయి. అండ్ అలానే మనకి వాల్యూమ్ కంట్రోల్ చూడడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి బేస్, ఇందులో మనం బేస్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం మీకు బేస్ ఎక్కువ కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు. 3 స్టెప్స్లో మీరు బేస్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ డిజైన్లో మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది కంట్రోల్సే అనమాట. ఎస్పెషల్లీ మనం బేస్ పెంచేటప్పుడు వీళ్ళు LED డిస్ప్లే ప్రొవైడ్ చేయకుండా LED ఇండికేటర్స్ ఇచ్చారు. 3 డాట్స్ ఉంటాయి. మన బేస్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనం లెక్క ఎట్టుకోవాలి. ఒక్కసారి ఇట్లా నొక్కగానే సింగిల్ టైం బ్లింక్ అయితే బేస్ 1 పాయింట్లో ఉన్నట్టు, మళ్ళీ నొక్కగానే 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది, 2 పాయింట్స్ ఉన్నట్టు. థర్డ్ టైం నొక్కినప్పుడు 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఉన్నట్టు చాలా ఓపిక్గా మీరు ఇక్కడ చూసుకోవాలి ఎన్నిసార్లు బ్లింక్ అవుతుందని. లెక్క మిస్ అయితే మీకు తేడా వస్తుందన్నమాట. వీళ్ళు ఇంకా ఈ కక్కుర్త ఏంటో అట్లీస్ట్ LED డిస్ప్లేస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. వాల్యూమ్ పర్సంటేజ్ కానీ ఏ మోడ్లో పెట్టినవి ఇలాంటివి అనేది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ 3 ఈక్వలైజర్ మోడ్స్ ఉన్నాయి. వాయిస్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, మూవీ ఉంటుంది. ఒకవేళ మీరు మూవీ చూస్తే మూవీ పెట్టుకోండి, మ్యూజిక్ అంటే మ్యూజిక్ పెట్టుకోండి. లేదు లైక్ స్పోర్ట్స్ లేకపోతే ఏమన్నా న్యూస్ ఇట్లాంటివి చూసినప్పుడు వాయిస్లో పెట్టుకోండి, మీకు మంచి వోకల్స్ అయితే క్లారిటీగా వస్తుంది. దట్స్ ఇట్. ఇక రిమోట్ ఓవర్ విషయానికి వస్తే ఇక మెయిన్గా ఇందులో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పాను కదా, ఇది మీకు 250 వాట్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ వైర్లెస్ అనమాట. సబ్ ఊఫర్కి అండ్ సౌండ్ బార్కి సపరేట్ పవర్ కార్డ్స్ ఉన్నాయి కదా, రెండు పెట్టేసి మీరు ఇది టీవీ దగ్గర పెట్టేసుకోండి. దీన్ని ఎక్కడైనా ఒక కార్నర్లో పెట్టేసుకుని మీరు అక్కడ పవర్ ఇచ్చేసుకుంటే దీనికి మధ్య వైర్స్ అయితే ఉండవు. చాలా ఈజీగా వైర్లెస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇది డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. అండ్ 3.1 ఛానల్, అంటే యూజువల్గా 2.1 సౌండ్ బార్స్ ఉంటాయి మనకి. ఇట్లా సౌండ్ బార్ ప్లస్ ఇది ఉంటాయి. అంటే ఏంటంటే 2 స్పీకర్లు ఉంటాయి. ఇందులో 2 స్పీకర్లో ఉంచి వాయిస్, మ్యూజిక్ అంతా అందులో ఉంచి వస్తుంది. బట్ ఇది మనకి 3.1 అంటే డెడికేటెడ్గా సెంటర్ ఛానల్ ఉంటుంది. అంటే వాయిస్ కానీ మెయిన్ సెంటర్ స్పీకర్స్లోంచి రావాల్సిన సౌండ్లన్నీ సెంటర్ స్పీకర్లోంచి వస్తాయి కాబట్టి కొంచెం మీకు ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ అయితే బాగుంటుంది. అండ్ ఇవన్నీ కాదన్నా, ఫస్ట్ నువ్వు చెప్పు అసలు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దీన్ని మేము తీసుకొచ్చా. ఎవరు అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే. ఫస్ట్లీ మనం వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వాల్యూమ్ అనేది రూమ్స్కి సెట్ అవుతుంది. సింగిల్ రూమ్ కానివ్వండి, ఒక చిన్న రూమ్ కానివ్వండి, కొంచెం పెద్ద సైజ్ రూమ్ కానీ మీకు బాగానే ఉంటుంది. లేదా స్మాల్ సైజ్ హాల్స్ కూడా సరిపోతుంది. లేదు మీది మీడియం సైజ్ హాల్, బిగ్గర్ సైజ్ హాల్ అనుకుంటే మాత్రం నాకు ఇందులో కంపేర్ టు శాంసంగ్ అండ్ LGతో కంపేర్ చేస్తే చాలా తక్కువ వాల్యూమ్ అనిపించింది. వాల్యూమ్ ఇంకాస్త పెంచాల్సింది. వాల్యూమ్లో నాకు కొంచెం
తక్కువ అనిపించింది ఆబ్వియస్లీ వాటితో కంపేర్ చేస్తే. అండ్ వోకల్స్ పర్లేదు, గుడ్ ఎనఫ్. అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ కూడా మంచి క్వాలిటీనే ఉన్నాయి, మరి అధ్వానంగా ఉన్నాయి, బాగలేదు అనడానికి లేదు. మంచి ఇన్స్ట్రుమెంట్ క్లారిటీ మీకు చూడడానికి ఉంది. అండ్ ట్రెబుల్స్ బేస్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే ఐ మీన్ యూజువల్గా మీకు ఎల్జీ ఉంది, ఎల్జీలో మంచి ట్రెబుల్స్ ఉంటాయి అండ్ మీకు మ్యూజిక్ వినడానికి చాలా బాగుంటుంది. అట్లాంటి ట్రెబుల్స్ ఇందులో ఉండవు. అండ్ బేస్ కూడా మీకు ఏకదమ్ విపరీతమైన బేస్ ఏమి ఉండదు, బ్యాలెన్స్డ్. అది ఎంత రావాలో అంత వస్తుంది అండ్ ట్రబుల్స్ ఎంత రావాలో అంత వస్తుందన్నమాట. అంటే దట్ మీన్స్ మీకు ఎంజాయ్ చేస్తారంటే మ్యూజిక్ని మీరు అంత రేంజ్లో అయితే ఎంజాయ్ అయితే చేయలేరు. దాని గురించి ఫర్దర్గా మాట్లాడతాను నేను. యూజువల్గా ఒకవేళ మీకు బేస్ లెవర్ అనుకోండి, బేస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇక్కడ మీరు బేస్ ఇంక్రీజ్ చేసుకుంటే కొంచెం బేసీ ఫీలింగ్ వస్తుంది, కానీ ట్రబుల్స్ ఫీలింగ్ అయితే రాదు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు మూవీ చూస్తున్నారనుకోండి, మూవీ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎందుకంటే మూవీలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుంది, వోకల్స్లో దమ్ము మోస్ట్ ఆఫ్ ది టైం వోకల్స్. అండ్ అప్పుడప్పుడు మనకి ఈ స్పీకర్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లాంటివి వస్తుంటాయి, అది కూడా ఎలివేటెడ్ టైప్ మూవీస్ అయితే. అట్లాంటి టైంలో మీకు వోకల్స్ అనేది చాలా స్ట్రాంగ్ వోకల్స్, మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ కూడా బాగానే ఉంది. మూవీస్కి అయితే ఇది బాగలేదని అయితే నేను చెప్పలేను, పర్లేదు, గుడ్ ఎనఫ్. నాట్ ది బెస్ట్ అని చెప్పలేను నేను, గుడ్ ఎనఫ్. బట్ మీకు సాంగ్స్ విషయానికి వస్తే మాత్రం, మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం 100% దీన్ని అయితే మీరు సాటిస్ఫై అయితే చేయలేరు, 100% చెప్తాను. ఎందుకంటే ఆ క్రిస్ప్నెస్ ఎప్పుడైనా ఇన్స్ట్రుమెంటల్స్లో కొంచెం ట్రెబుల్స్ యాడ్ అవ్వాలి, కొంచెం లోవర్ బేస్, కొంచెం అప్పర్ బేస్ యాడ్ అయ్యి కొంచెం ఇన్స్ట్రుమెంటల్స్ బాగా వినిపించాలి. నాకెందుకో మ్యూజిక్ వింటున్నప్పుడు కొంచెం ఫ్లాట్ ఆడియో లాగా అనిపిస్తుంది. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, ఒక ఫ్లాట్ ఆడియో వెళ్ళిపోతుంది. కాస్త విన్న సొంపుగా అయితే ఉండదన్నమాట, అదైతే చెప్పగలుగుతాను. సింపుల్గా చెప్పాలంటే మూవీస్కి పర్లేదు, మ్యూజిక్ అయితే నేను అంతగా రికమెండ్ చేయను. సో దీన్ని మేము 15,000కి తీసుకోవచ్చా JBL కదా అంటే మాత్రం 15,000 రూపాయలు కొనాలంటే అక్కడ మీకు ఇంకో 2 ఆల్టర్నేటివ్ ఆప్షన్. అది కూడా నేను 5.1 చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఈ సరౌండ్ స్పీకర్స్ వద్దని అనుకుంటున్నాను. అక్కడ మీకున్న కాంపిటేటర్స్ ఏమి అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీకు LG నుంచి S40T ఉంది అండ్ సామ్సంగ్ నుంచి B650D ఉంది. అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, ఏది తీసుకోవాలంటే మాత్రం ఓవరాల్గా మీకు లోవర్ బేస్ మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం బ్లైండ్గా మీరు సామ్సంగ్ B650Dకి వెళ్ళిపోండి. లేదు మాకు కొంచెం ఓవరాల్ ఆడియో ఎక్స్పీరియన్స్ మాకు అద్భుతం ఏం అవసరం లేదు, సరౌండ్ ఎఫెక్ట్లు, వర్చువల్ సరౌండ్లు ఏం అవసరం లేదు, బాగా థంపింగ్ బేస్ ఒక్కటి ఏకదమ్ బేస్ వస్తే చాలు, మంచి ట్రబుల్స్ ఉంటే చాలు అనుకుంటే మాత్రం LGకి వెళ్ళిపోండి. ఆ రెండింటి తర్వాతకే దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. 15,000 రూపాయలు అయితే. ఇది ఏంటంటే కొత్తగా లాంచ్ అయింది కాబట్టి మేబీ వీళ్ళు ఇప్పుడు ఈ ప్రైస్ పెట్టారు. ఫ్యూచర్లో ఒకవేళ 10,000, 11,000, 12,000కి వస్తే ఆ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. స్టిల్ మీరు డైలీ మ్యూజిక్ సాంగ్స్ పెట్టుకొని వింటారనుకుంటే 10,000కి వచ్చినా తీసుకోకండి. ఎందుకంటే తక్కువకి వస్తుంది కదా అని తీసుకొని మీరు మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయలేరు కదా. మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మంచిది కొనాలి. సో ప్రైస్ తగ్గినా సరే మీరు మూవీ ఎక్కువ చూస్తారనుకుంటే స్టిల్ 15,000 కూడా మీరు తీసుకోవచ్చు JBL ఫ్యాన్ అయితే. బట్ నా రికమెండేషన్ అయితే సామ్సంగ్ ఆర్ LG 2.1 అయితే. 5.1 అయితే వెరీ సూన్ మీకు 15,000లో ఏది కొనాలనేది ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మరి మీరు మిస్ అవ్వకుండా, మంచి సౌండ్ బార్, మీరు ఏ సార్ట్ ఆఫ్ యూజర్, మీరు ఏది తీసుకోవాలనేది మీకు తెలవాలంటే ఆ వీడియో మీరు చూడాలి. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సామ్సంగ్ అండ్ LGది కూడా మీకు ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు కావాలంటే వాటిని కూడా పర్చేస్ అయితే చేయొచ్చు. వీడియో సెలెక్ట్ చేయండి. నా కోసం ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని ఇప్పటివరకు చూసారంటే నచ్చే ఉంటుంది ఆబ్వియస్లీ. ఏదో కామెంట్ మీకు ఎలా అనిపించింది ఈ రివ్యూ అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.